రాష్ట్రంలో మద్యం స్కామ్ జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక మద్యం స్కామర్. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి మద్యం స్కామ్ వల్ల రాష్ట్ర ఆదాయం నష్టపోయింది, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నష్టపోయారు. విచ్చలవిడిగా దోపిడీ చేసినటువంటి పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ కనపడింది. మరి ఆ రకంగా చేసి మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిట్ వేసి సిట్ ద్వారా మొత్తం వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా వెలికితీసి ఆ సిట్ విచారణలో పెద్ద పెద్ద నాయకులే దాంట్లో భాగస్వాములయ్యారని చెప్పి సాక్షాత్తు ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరి విజయసాయి రెడ్డి చెప్పిన పరిస్థితుల్లో మరి ఆ రోజున డైవర్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి నాటకం జోగి రమేష్ని అడ్డం పెట్టుకుని ములకల చెరువులో అక్రమ మద్యం తయారీ చేసి, అలాగే ఇబ్రహీంపట్నంలో అక్రమ మద్యాన్ని తయారు చేసి దాన్ని షాపుల్లో పెట్టి అమ్మించే కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వాన్ని అంటే అబస్పాలు చేయాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ కేసు అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ ఇవాళ బెయిల్ వచ్చిందని చెప్పి అసలు విచ్చలవిడిగా ఇవాళ అసలు సిగ్గు లజ్జ లేకుండా చేసిందే ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, అక్రమంగా దోపిడీ సంపాదించాలని చేసినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రభుత్వంపైనే మరి అక్రమాలు చేయాలని ప్రయత్నించినటువంటి వ్యక్తులు ఈరోజు బెయిల్ వచ్చిందని చెప్పి నానాయాగి చేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఇవాళ సిగ్గు లజ్జ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి